కూడా ఉన్నటువంటిది నాగదర్బార్. ఎవరైతే ఈ నాగదర్బార్ నమస్కారం చేసుకుని దర్శిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి రుణ బాధలు, శత్రు బాధలు, వివాహ బాధలు, సంతాన బాధలు, మనస్సుకి సంబంధించిన బాధలు, శరీరానికి సంబంధించిన రోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని భక్తిగా నమస్కారం చేసుకున్న 108 మందిని కూడా, ఈ 108 మందిని మనం త్వరలోనే ఈ పక్క స్థలంలోనే స్థాపన చేయబోతున్నాం. 108 మంది నాగదేవతలు. ఇప్పటి వరకు కూడా ఇండియాలో ఎక్కడా కూడా మనకి నక్షత్ర నాగిని అమ్మవారు లేదు. రకరకాల పేరుతో అమ్మవారు ఉంది, కానీ మన నక్షత్రాలకి సంబంధించినటువంటి తల్లి ఇక్కడ మన కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. అలాగే ప్రతి రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు పాదాలతోటి మనం ఈ యొక్క నాగదేవతను త్వరలోనే ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు నాగదేవతకి సంబంధించి 20 మంది దాకా విరాళాలు ఇచ్చారు. మనకి 20 మంది ఒక్కొక్క నాగశిలకి మా పేరు మీద పెట్టండి, మా పేరు మీద పెట్టండి అని చెప్పి ఇచ్చారు. ఇంకా ఎవరైనా నాగశిలకి విరాళాలు ఇవ్వాలనుకుంటే మన మేడం గారు ఉంటారు, రంగా మేడం గారు, ఆవిడని సంప్రదించండి. ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క శిలని తీసుకోవడం జరుగుతుంది. మేము ఎప్పుడు కూడా ఎవరిని విరాళాలు అడగలేదు. ఆ విషయం మీకు తెలుసు కదా. ఇంత గుడి కట్టి ఇంత చేస్తున్నా కూడా ఎప్పుడు విరాళం అడగలేదు. కానీ మాకు కూడా ఒక అవకాశం ఉండని చాలామంది అడగడం చేత వాళ్ళ కోసమని ఈ నాగశిలలకు సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాగశిల స్థాపన చేయొచ్చు. దానికి మీ పేరు మీద నాగశిలకి విరాళించవచ్చు. ఈ 108 మంది నాగశిలల్ని కూడా 12 రాశులుగా, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి 9 రాశులకు సంబంధించి 9 రాశులకి అధిష్టాన దేవతలుగా మనం స్థాపన చేయడం జరుగుతోంది. అంటే త్వరలోనే మీరందరూ కూడా మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఒక్కదానికి ప్రదక్షిణ చేసుకుంటే సరిపోతుంది. అన్నిటికీ చేయాల్సిన పని లేదనమాట. ఆ విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన నక్షత్ర నాగిని రాసులకు సంబంధించిన నాగిని అమ్మవారి యొక్క స్థాపన చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాగదర్బారు ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి ఇప్పుడు మీరు భక్తిగా అమ్మవారిని ఏం కోరుకున్నా, ఎందుకంటే తల్లి ఇప్పటివరకు ఉంది, ఒక్కసారి పిల్లలు వచ్చేటప్పటికి తల్లి ఆనందం 100 రెట్లు పెరిగిపోతుంది. అందుకని ఎంతో ఆనందంలో ఉంటుంది ఆవిడ. కాబట్టి మీరు కోరుకునేటటువంటి ఏదైనా ఆవిడ మీకు అనుగ్రహించేస్తుంది. అందుకని పిల్లలు ఉండగానే ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా మాట్లాడకుండా మనసులో ధ్యానం చేసుకోండి. శ్రీమాత్రే నమః అనుకోండి. మీ కోరిక నెరవేరుతుందంటే మీ ఒంటి మీద ఎక్కడో ఒకటి పాకుతుంది ఆవిడ వచ్చి. అలాగే మీ మనసులో కొంచెం పుష్పమని శబ్దం చేస్తుంది, లేదా మీ కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు కనపడుతుంది. అటువంటి శక్తి ఉంది ఈ తల్లికి ఇక్కడ. కాబట్టి పిల్లలందరూ ఉండగానే అందరూ కూడా 2 నిమిషాల సేపు ధ్యానం చేసుకోండి నిశ్శబ్దంగా. నిమిడినట్టుగా వచ్చింది కదా. మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అవసరమైతే ఇంకో నిమిషం చేయండి, ఇబ్బంది ఏం లేదు. శ్రీమాత్రేన అనుకోండి, నేను జపం చేయిస్తాను మీ చేత. కళ్ళు మూసుకొని ఆ జపం చేస్తూ అమ్మవారిని తెలుసుకోండి. నాగనాగం 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 నాగనాగం. రోజు 30-40 మంది భక్తులు ఇస్తున్నారు ఆవిడకి. లాంచ్లో మనలాగా వెళ్ళేవాళ్ళు తప్ప ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. నేను వెళ్ళినప్పుడు నన్ను అడిగింది ఆవిడ, వేరే వాళ్ళ మీదకి వచ్చి నేను నీతో వచ్చేస్తాను, నాకు భక్తుల్ని తీసుకొస్తావా అని అడిగింది. నువ్వు ఎక్కడుంటే అక్కడే భక్తులు వస్తారు కదమ్మా. లేదు, సముద్రం మధ్యలో ఉండిపోయాను కదా దీవిలో, రోజుకి 30-40 మంది భక్తులు వస్తారు. నాకు ఎక్కువ భక్తులు కావాలి, నాకు పసుపు కుంకాలు కావాలి, నాకు పూలు కావాలి, పళ్ళు కావాలి, నమస్కారాలు కావాలి, జపాలు కావాలి, నాకు భజనలు కావాలి, నక్షత్ర నాగిని పేరు తప్పించుకోవాలి. అందరూ ఇక్కడ ఉంటేనేమో 30 మంది వస్తున్నారు, 40 మంది వస్తున్నారు. ఒక్కరోజు గట్టిగా వర్షం వస్తే లాంచీ కూడా రాదు. నేను ఒక్కనే ఉంటాను ఇక్కడ, నేను ఒక్కదాన్నే ఉంటాను పిల్లలతో. కాబట్టి నన్ను తీసుకెళ్ళిపో ఎక్కడో ఒక స్థాపన చేయి. నువ్వు స్థాపన చేసే చోట ఎలా ఉండాలంటే రోడ్డు పక్కనే ఉండాలి. అలా రోడ్డు మీద ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి దండం పెట్టుకుని నా పడగలకి 12 పడగలకి నమస్కారం చేసుకుని, నాకేం ఇవ్వద్దు, వాళ్ళు రూపాయి ఇవ్వద్దు, నాకు వచ్చి దండం పెట్టుకుంటే చాలు నాకు. అలా భక్తులు కావాలి. అలా చేస్తావా అని అడిగింది. చేస్తానని చెప్పారు. ఒక 2 సంవత్సరాల పాటు అక్కడ ఇక్కడ స్థలాలు కొందామని తిరిగి ఎక్కడ కొందామన్నా ఆవిడకి నచ్చట్లేదు. అప్పుడు లోపలికి ఓ స్థలం ఒకటి కొందామో తక్కువ రేట్లో వస్తుందని కూడా ఆవిడ ఒప్పుకోలే. నువ్వు తక్కువ రేట్లో వస్తుందని లోపల కొంటే ఎలాగ, నేను రోడ్డు పక్కన ఉండాలని అడిగితే అంది, అమ్మ రేట్ ఎక్కువగా, నీకేం బయలుదేరి నేను ఇస్తా,
ఏదో రకంగా నేను ఇస్తా, కొనేసాను, ఎలా ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు, కొనేసాను, అప్పు చేశాను, అలాగే ఆవిడ ఇస్తుంది, అలాగే కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆవిడ కోరుకున్నది ఏంటంటే భక్తులు కావాలని కోరుకుంది. అందుగురించే నేను ఏమన్నానంటే ఇది గోశాల నాగదేవి గుడి కాదమ్మా, ఆడపడుచుల పుట్టిల్లు ఇది. కాబట్టి మీరు ఎప్పుడైనా చక్కగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని పసుపు కుంకాలు మీ చేతితో స్వయంగా పెట్టుకోవచ్చు. ఇవాళ పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి పిల్లలు మెయిన్ కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళాం. మామూలు రోజు అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, గంధం రాసుకోవచ్చు ఆవిడ తోకకి. కాబట్టి ఇక్కడ పెట్టాం. ఈవేళ 108 నాగశిలలు తీసుకురావాలి నాగ దర్బార్ కోసం. పొద్దున చూస్తేనేమో 15 మంది 20 మంది ముత్తైదులు ఉన్నారు. మా వాళ్ళు అంటున్నారు, ఏమంటే ఒక్కొక్కళ్ళు 2-3 సార్లు తిరిగి తెచ్చేమో 108 నాగశిలలు 20 మంది ఉన్నాం కదా అన్నారు. నేను కంగారు పడకండి, చివరి నాగశిలలో కూడా దొరకని పరిస్థితి వస్తుంది అన్న. ఎవరు రాలేదండి అన్నారు. కంగారు పడి మీరు మొదలు పెట్టండి అన్న. మొదలు పెడితే ఎలా వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళు ముత్తైదులు వచ్చారు, లైన్ అంతా వెయిట్ చేశారు. ఇప్పుడు చాలామంది మేము ఇంకా పెట్టలేదండి, మా చేతితో నాగదేవతను ఎత్తలేదని అడుగుతున్నారు. కాబట్టి ఆ అవకాశం అనేటటువంటిది లభించడం, మీరు మీ ఊరి నుంచి ఇక్కడికి రావాలంటే 96 గుళ్ళు ఉన్నాయి మీకు, అంతేనా? దారిలో వాటన్నిటినీ కాదని చిర్రావూరు గారి గోశాలకు నాగదేవి క్షేత్రానికి వచ్చి నక్షత్ర నాగిని అమ్మవారిని దండం పెట్టుకోవాలంటే ఎంత మీకు లక్ష్యం ఉంటే, ఎంత అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మీరు వస్తారు. మా పిన్ని గారు బయలుదేరారు రాజమండ్రి నుంచి, వద్దామని చెప్పేసి కొంచెం ఒళ్ళు నొప్పిగా నీరసంగా ఉందని మధ్యలోనే ఎక్కడో దిగి పాములు పుట్టక పోసేసి వెళ్ళిపోయారు వెనక్కి. ఆవిడకి లేదు అదృష్టం. ఎందుకంటే ఆ ఊరి నుంచి ఈ ఊరి మధ్య 100 గుళ్ళు ఉన్నాయి. మరి 100 గుళ్ళో 90 పుట్టలు ఉన్నాయి. కానీ ఇక్కడికి రావడం ఏంటమ్మా, రాజమండ్రి నుంచి వచ్చావు, ఇక్కడ తెలంగాణ నుంచి కూడా వచ్చిన వాళ్ళు చేసేస్తానమ్మా. ఏ ఊరు? కామారెడ్డి కదా మీది? సంతోషం. నిజామాబాద్. నిన్న బయలుదేరారా? అంటే చిర్రావూరు గారు ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. చిర్రావూరు గారు యూట్యూబ్ శోభన్ బాబు, అంతేనా? నాకు ఎక్కువ లేడీస్ ఫాలోయింగే కదా, మరి అంతా నా తోబుట్టులేనాయే. కాబట్టి తెలంగాణ నుంచి, మన బెంగళూరు నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, నా గురించి